హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చూపించబోతున్నాను. మీరైతే ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను చూపించబోయే ప్రాన్స్ కర్రీ మీరు ఎందులోకైనా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను. ఇవి వలిచిన తర్వాత అరకిలో వరకు ఉంటాయి. రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి వాష్ చేశారంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3-4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2-3 పచ్చిమిర్చిలను మధ్యలో చీల్చుకుని యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టమాటోని ఇలా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు సన్నగా చాప్ చేసైనా యాడ్ చేయొచ్చు. టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా 2 టీ స్పూన్స్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యల్ని చాలామంది ముందుగానే ఫ్రై చేసి తర్వాత కర్రీలో యాడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల రొయ్యలు రబ్బర్ లాగా అవుతాయి. అలా చేసే కన్నా కూడా ఇలా కర్రీలో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మీరు బయట గరం మసాలాని యాడ్ చేస్తుంటే 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. స్పైసెస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాదాపు 5 మినిట్స్కి ఆయిల్ ఇలా పైకి తేలుతూ కర్రీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, సూపర్ టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నం, చపాతీ, బిర్యానీస్ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ప్రాన్స్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. ఇక ఎప్పుడూ కూడా ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.